డెత్ నోట్ యానిమీ 16th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. 15th ఎపిసోడ్ లో ఏం జరిగిందో కొంచెం తెలుసుకుందాం. అయితే మీసాని కీరా అనే అనుమానంతుడు అయితే పట్టేసుకుంటాడు. దాని తర్వాత రెమ్ అయితే మీసా ఒక డెత్ నోట్ ఓనర్షిప్ అయితే క్యాన్సిల్ చేస్తాడు. సో ఇప్పుడు 16th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. లైట్ అయితే మీసా డెత్ నోట్ అయితే రెమ్ అయితే ఇచ్చేస్తాడు. దాని తర్వాత రెమ్ అయితే నువ్వు మీసాని ఖచ్చితంగా కాపాడాలి, లేకపోతే ఏం జరుగుతుందో నీకు చాలా బాగా తెలుసు కదా. సో ఇక్కడ ఇది అయిపోయినాక అక్కడ మీసా తనకి వెళ్ళిపోతే మీసాకి ఆ డెత్ నోట్ గురించి, రెమ్ గురించి, రియుక్ గురించి అసలు ఏమి గుర్తుకుండదు. దాని తర్వాత నన్ను అసలు ఇక్కడ కిడ్నాప్ చేసి కట్టేసిన మెంబర్స్ ఎవరు అనేది అరుస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రెమ్ అయితే డెత్ నోట్ తీసుకొని అక్కడికి అయితే వెళ్ళిపోతాడు. ఈ రెమ్ ఈ సెకండ్ డెత్ నోట్ ని భూమి పైకి తీసుకొచ్చినందుకే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అని లైట్ అయితే అనుకుంటాడు. దాని తర్వాత లైట్ అయితే ర్యూక్ తోటి అయితే ఇలా చెప్తాడు, ర్యూక్ నేను ఎప్పుడైనా నా ఓనర్షిప్ ని డెత్ నోట్ నుంచి పోడగొట్టు అని చెప్పంగానే నువ్వు పోడగొట్టేసి, అలా చేస్తే నేను ఈ డెత్ నోట్ కి సంబంధించిన అన్ని మర్చిపోతా. నేను ఎలాంటి సిచ్యువేషన్ లో నీకు నా ఓనర్షిప్ ని పోగొట్టు అని చెప్పినా నువ్వు పోడగొట్టేసి, అంటే వాడిని ఓనర్షిప్ క్యాన్సిల్ చేయమంటాడు. నేను పోడగొట్టేసి అంటే దాన్ని పడేయమంటాను అనుకోకండి. సో దానికి ర్యూక్ కూడా సరే అంటాడు. దాని తర్వాత లైట్ అయితే ఆ డెత్ నోట్ ని అక్కడనే అడవిలో అయితే పూడ్చి పెడతాడు. సో దానికి ర్యూక్ అయితే ఫైనల్లీ దీనికి ఇలాంటి గతి వచ్చింది అని అయితే అనుకుంటాడు. దానికి లైట్ అయితే లేదు, నేను ఇక్కడ కొన్ని రోజుల మందం మాత్రమే జాబ్ పెడుతున్నా. సో ఇక్కడ అయిపోయినాక మళ్ళీ మీసా దానికి వెళ్ళిపోతే, అసలు మీరు నన్ను ఇక్కడ ఎందుకు కిడ్నాప్ చేసి పెట్టారు, అసలు మీకు ఏం కావాలి అని మీసా అరుస్తా ఉంటది. తను అలా అంటుంటే ఎల్తో పాటు అక్కడ ఉన్న మిగతా ఆఫీసర్స్ కూడా అసలు ఏం అర్థం కాదు, వాళ్ళకి ఆశ్చర్యపోతారు. మనం స్టార్టింగ్ లో తనని తీసుకొచ్చినప్పుడు ఒకలా మాట్లాడింది, ఇప్పుడేమో అసలు తనకి ఏం గుర్తుకు లేనట్టు కొత్తగా మాట్లాడుతుంది ఏంటి. దాని తర్వాత మీసా అయితే ప్లీజ్ ఒకసారి నా కట్లు తీసేయండి, అసలు మీరు ఎలా ఉంటారో నేను ఒకసారి చూస్తానైతే అంటది. దాని తర్వాత లైట్ అయితే ఒక ఆఫీసర్ కి అయితే కాల్ చేస్తాడు. కాల్ చేసినాక మీరు మీసాని తీసుకొచ్చినప్పుడు తనను సెకండ్ కీరా అనే అనుమానంతో తీసుకొస్తున్నామని తనకు తెలుసా. సో దానికి ఆ ఆఫీసర్ మోగి, అయితే తన పేరు మోగి అనమాట, తను ఏం చెప్తాడంటే నేను తనని తీసుకొచ్చినప్పుడు పక్కనున్న వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్న తన గురించి తనకు కూడా వినిపించుంటది. నేను ఆ మాట అన్న తర్వాతనే తను సైలెంట్ అయిపోయింది అని ఆ మోగి అయితే చెప్తాడు. నేను అసలు ఇలా ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా, మీకు ఆటోగ్రాఫ్ కావాలన్నా చెప్పండి నేను ఇచ్చేస్తా, మీకు మీరు ఏం అడిగినా సరే నేను ఇస్తా, కానీ ప్లీజ్ ఈ కట్లయితే తిప్పేసేయండి అని అంటది మీసా. దానికి వెళ్ళైతే నువ్వు పడుకొని లేచినప్పటి నుంచి ఇలా మాట్లాడుతున్నావు, కానీ అంతకు ముందు నన్ను చంపేయమని అడిగావు అని అయితే అంటాడు. దానికి మీసా అయితే ఏంటి నన్ను నేను చంపేయమని అడిగానా అని మీసా అయితే అంటది. అసలు మేము ఇక్కడ నేను ఎందుకు కట్టేసినాం, ఎందుకు ఇలా అడుగుతున్నామో నీకు తెలుసా అని వెళ్ళైతే అడుగుతాడు. దానికి మీసా అయితే నాకు తెలుసు, నేను ఒక సెలబ్రిటీ కాబట్టి మీరు నన్ను కిడ్నాప్ చేసి నన్ను ఇక్కడ కట్టేసి మీకు ఏం కావాలో అడుగుతున్నారు అనేది అంటది. అది నా అక్కడ ఉన్న మత్సుబాకి అయితే చాలా కోపం వచ్చి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, మా టైం అంతా అసలు నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఇప్పటిరాకనేమో నన్ను చంపేయ్యి అని అన్నావు, ఇప్పుడేమో నాకేం తెలియదు అని అంటున్నావు, అసలు నువ్వు మాకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అయితే అరుస్తాడు. దానికి మీసా అయితే నేను ఎక్కువసేపు ఇలా నిలబడలేకపోతున్నా, నేనైతే ఫస్ట్ బాత్రూమ్ కి వెళ్ళాలి అనేది అంటది. దానికి వెళ్ళైతే లేదు, నువ్వు కొంచెంసేపటి ముందే బాత్రూమ్ కి వెళ్ళావు అనేది అంటాడు. ఇంకా సీరియస్ గా మాట్లాడడం మనం స్టార్ట్ చేద్దాం. నీకు ఇంతకి లైట్ తెలుసా అనేది అడుగుతాడు. ఒకవేళ నీకు తెలిస్తే నువ్వు అసలు లైట్ ని ఎలా కలిసావు అనేది అడుగుతాడు. దీనికి మీసా అయితే ఏంటి లైట్ నా బాయ్ ఫ్రెండే కదా, తనని నేను అసలు ఎలా మర్చిపోతా, అది నా ఎల్లైతే అసలు షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇంతసేపు తనని ఏ క్వశ్చన్ అడిగినా గానీ నన్ను చంపేయండి అని అన్నది, కానీ ఇప్పుడు మేము ఏం అడిగినా గానీ దానికి ఏదో ఒకటి చెప్తానే ఉంది. అలా ఆలోచిస్తున్న ఎల్లికి అప్పుడు ఒక కాల్ అయితే వస్తుంది. ఆ కాల్ చేసిన ఓలా కాదు లైట్ అనమాట. వీళ్ళంతా ఏ రూమ్ లో ఉన్నారో కనుక్కొని లైట్ అక్కడికి వచ్చి తనే కీరా అని చెప్పి ఒప్పుకుంటాడు. లైటే కీరా అని చెప్పి ఇప్పటి వరకు ఏ ప్రూఫ్ లేదు, కానీ లైట్ ఎందుకు వచ్చి తనే కీరా అని చెప్పుకుంటున్నాడు ఇక్కడ అనేది ఆలోచిస్తాడు. లైట్ అయితే నాకు తెలియకుండా నా లోపల ఒక కీరా ఉన్నాడేమో అనేది అంటాడు. అప్పుడు లైట్ వాళ్ళ ఫాదర్ అయితే టెన్షన్ అవుతూ, అసలు ఏంటి లైట్ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు కీరా అయ్యి ఉండవు అని లైట్ అయితే పట్టుకొని అంటా ఉంటాడు. దానికి లైట్ అయితే లేదు నాన్న, నాకే తెలియకుండా నా లోపల కీరా ఉండొచ్చు అని లైట్ అంటాడు. దాని తర్వాత ఎల్లైతే ఆలోచిస్తాడు, ఇన్ని రోజులు తన లోపల కీరా ఉన్నా గానీ తనకే తెలియనట్టున్నాడా. దాని తర్వాత లైట్ అయితే తన ఫాదర్ అయితే మాట్లాడతాడు, నాన్న తినే నిజంగా ఎల్లైతే మనకు తెలుసు, ఎల్లు ఎంత గొప్ప డిటెక్టివ్ మనకు తెలుసు, తను నన్ను కీరాగా అనుమానిస్తున్నాడు అంటే తను ఊరికే అనుమానించాడు. మనం కూడా కరెక్ట్ గా గమనిస్తే రేపేమర్ చనిపోయే ముందు నన్ను మాత్రమే తను సీక్రెట్ గా ఫాలో అయ్యిండు. అలానే 22nd కి అయోమాకి వెళ్ళింది నేనే కదా, అలానే కాంటో రీజియన్ లో మీసా కలిసింది నన్నే, ఇప్పుడు అందరూ సెకండ్ కీరా మీసానే అని అనుమానిస్తున్నారు. సో ఈ అన్నిటిని బట్టి చూస్తే నాలోనే కీరా ఉండొచ్చు, నేను ఒకవేళ ఎల్ పొజిషన్ లో ఉన్నా నేను కూడా ఇలానే ఆలోచించేవాడినేమో అని లైట్ అయితే అంటాడు. తర్వాత ఎల్ అయితే తన మైండ్ లోనే గడికొకటి ఆలోచిస్తా ఉంటాడు, అంటే నువ్వు స్ప్రోలో లేనప్పుడే ఇదంతా జరుగుంటాదా అని అయితే ఆలోచిస్తాడు. దాని తర్వాత లైట్ అయితే మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతాడు. అసలు నేను ఎవరిని చంపానో నాకే గుర్తుకు లేదు, అంటే ఒకవేళ నేను పండుకున్నాక ఆ కీరా అయితే లేస్తాడా, లేచి ఇదంతా వేసాడా అని అయితే అంటాడు. దాని తర్వాత ఎల్ అయితే ఇలా అంటాడు, అసలు దానికి ఛాన్సే లేదు, నేను మీ ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టినప్పుడు అని అంటుంటే లైట్ అయితే ఇలా అంటాడు, ఏంటి మా ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టారా అనేది అంటాడు. దానికి ఎల్ అయితే అవును, మేము నైట్ ఫుటేజ్ కూడా చూసినాము, నువ్వు నైట్ నార్మల్ గా వండుకున్నావు, అలానే నువ్వు టీవీలో న్యూస్ చూడకుండా నీకు అస్సలకి సంబంధం లేని క్రిమినల్స్ కూడా చనిపోయారు అని ఎల్ చెప్తాడు. అప్పుడే మచ్చు అయితే
మనకి ఆ సీసీ కెమెరాసే ప్రూవ్ చేసాయి కదా తనకి ఏ మాత్రం సంబంధం లేని క్రిమినల్స్ అందరూ చనిపోయారు కాబట్టి తను కీరా అయ్యి ఉండాడు అనేది అంటాడు. అప్పుడు ఇంకొక ఆఫీసర్ అయితే లేదు లేదు తనని మనం జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే అబ్జర్వ్ చేశాం, తను బయటికి వెళ్ళి ఏం చేశాడో అసలు మనకి ఏమీ తెలియదు, తనని మనం 24/7 అబ్జర్వ్ చేస్తేనే తను కీరానో కాదో మనకు తెలుస్తుంది. దానికి వెళ్ళైతే మనం తనని 24 అవర్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కూడా క్రిమినల్స్ చనిపోతే తను కీరా కాదు అనే అనుమానం అయితే మనకు పోతుంది. ఇదే తను మనకి చెప్పాలనుకుంటున్నాడు అని ఎల్లైతే అంటాడు. మరి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా తనను కూడా ఒక రూమ్ లో అరెస్ట్ చేద్దాము అని ఎల్లైతే అంటాడు. సో దానికి లైట్ కూడా ఒప్పుకుంటాడు. బట్ వాళ్ళ నాన్న చీఫ్ అయితే భయపడతా ఉంటాడు. నువ్వు అసలు దీన్ని తట్టుకోలేవు లైట్, నువ్వు అసలు కీరా అయ్యి ఉండవు, నీకు అవసరమా ఇదంతా అని చీఫ్ అయితే అంటాడు. దానికి లైట్ అయితే లేదు నాన్న నేను తట్టుకోగలుగుతా, నన్ను నేను కీరా కాదు అని ప్రూవ్ చేసుకోవాలి, అలా ప్రూవ్ చేసుకోగలిగితేనే నేను మీకు ఈ కేసులో హెల్ప్ చేయగలుగుతా. సో లైట్ అయితే అంటాడు. దాని తర్వాత లైట్ చేతికి ఒక సంఖ్యలు అయితే వేసి తనని ఒక రూమ్ లోకి అయితే తీసుకెళ్లి అక్కడ తనని అరెస్ట్ చేసి పెట్టేస్తారు. లైట్ ని బంధించి ఒక రోజు అయితే అవుతుంది. చీఫ్ అయితే ఎల్ దగ్గరికి అయితే వచ్చి లైట్ నన్ను ఈ కేసులోకి తీసేయి, నా కొడుకుని కీరా అనుకుంటూ నేను ఇన్వెస్టిగేషన్ అయితే వేయలేను, నన్ను ప్లీజ్ ఈ టీమ్ లోకి తీసేయి అని చీఫ్ అయితే అడుగుతా ఉంటాడు. దానికి వెళ్ళైతే ఫ్యామిలీ ఎమోషన్స్ అడ్డం వస్తే మీరు ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలేరు కాబట్టి మిమ్మల్ని ఈ టీమ్ లో నుంచి తీసేస్తున్నా అని ఎల్లైతే అంటాడు. దాని తర్వాత మళ్ళీ చీఫ్ అయితే ఒకటి మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు లైటే కీరా అని అనుమానిస్తున్నావు కాబట్టి ఒకవేళ అది నిజమైతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు కాబట్టి నన్ను కూడా కొంచెం అరెస్ట్ చేసేసి అని చీఫ్ అయితే అంటాడు. దానికి వెళ్ళైతే మీరు ఇలా అంటారని చెప్పి నేను ముందే గెస్ చేశా కాబట్టి ముందే ఒటారేకి చెప్పి పెట్టా, అప్ప ఎన్ని ఎపిసోడ్ తర్వాత వీని పేరు నమ్మాము, నేనైతే మిమ్మల్ని కూడా బంధించి పెట్టడానికి ముందే అన్ని ప్రిపేర్ చేసి పెట్టా, కానీ వీళ్ళిద్దరిని బంధించినట్టు మిమ్మల్ని బంధించము, మీరు మీ సెల్లో ఫ్రీగా ఉండొచ్చు, మీ మొబైల్ ని మీరు యూజ్ చేయొచ్చు, మీ ఫ్యామిలీకి కాల్ చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు దాంట్లో, అది అంతిన్నాక చీఫ్ థ్యాంక్స్ అని చెప్పి అక్కడికి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత లైట్ ని బంధించి 3 days అయితే అవుతుంది. మనకి చీఫ్ అయితే చూపిస్తారు. చీఫ్ అయితే చాలా అలసిపోయి కూర్చొని అయితే ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చీఫ్ ని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. సో మనకి మొత్తానికి అక్కడ ముగ్గురిని బంధించి పెట్టిన వాళ్ళు అయితే చూపిస్తా ఉంటారు. లైట్ అయితే వెళ్ళి అడుగుతాడు, ఏంటి లైట్ ఈ 2 రోజులు ఎవరైనా క్రిమినల్స్ చనిపోయారా అని అడుగుతాడు. ఈ 2 days నుంచి కొంతమంది క్రిమినల్స్ పేర్లని మేము టీవీలో అయితే టెలికాస్ట్ చేశాము కానీ నేను బంధించినప్పటి నుంచి ఏ క్రిమినల్స్ అయితే చనిపోలేరు. అది నాకు లైట్ అయితే నేనే కిరణ్ అయ్యి ఉంటానేమో అనేది అంటాడు. దాని తర్వాత ఎల్ అయితే షాక్ అవుతా ఉంటాడు. తను ఆలోచిస్తా ఉంటాడు. ఏమనుకుంటాడంటే లైట్ ని బంధించాక క్రిమినల్స్ చనిపోతారేమో, లైట్ కీరా కాదేమో అనేది అనుకుంటా ఉంటాడు. కానీ తనను బంధించినప్పటి నుంచి ఒక్క క్రిమినల్ కూడా చనిపోలేడు. అంటే ఇప్పుడు నిజంగానే లైట్ కీరానేనా అని ఎల్ అయితే అనుకుంటాడు. మళ్ళీ ఒకవేళ తనే కీరా అయ్యి ఉంటే తనకి ఏమి గుర్తుకు లేదు అని లైట్ అంటున్నాడు కదా, అసలు తను మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, తను లైట్ లా ఆలోచిస్తలేడు, కీరా లా కూడా ఆలోచిస్తలేడు అని ఎల్ ఆలోచిస్తా ఉంటాడు. లైట్ ని ఇంకా వాళ్ళ ఫాదర్ ని అరెస్ట్ చేసి 5 days అయితే అవుతుంది. మనకి అక్కడ సీన్ అయితే చూపిస్తారు. ర్యూక్ గాడ్ అయితే నాకు యాపిల్ కావాలని వరుస్తా ఉంటాడు. మనకి తెలుసు కదా ర్యూక్ గానికి యాపిల్ లేని మొత్తం ఏడికాడికి ఎలా అయిపోతాడో తెలుసు కదా, ఫోటో చూస్తున్నారు కదా మీరే. ఇంకో వైపు చీఫ్ అయితే చూపిస్తారు. చీఫ్ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. చాలా అంటే చాలా అలసిపోయి అయితే ఉంటాడు. దాని తర్వాత ఆఫీసర్స్ అయితే చూపిస్తారు. మత్సు అయితే ఇలా అంటాడు, ఇప్పుడు లైట్ ని మనం బంధించి 5 days అవుతుంది కదా, కానీ అప్పటి నుంచి ఒక్క క్రిమినల్ కూడా చనిపోలేడు, అంటే ఖచ్చితంగా లైటే కీరా అయ్యి ఉంటాడు అనేది అంటాడు. ఎల్ అయితే చీఫ్ అయితే పిలుస్తాడు. పిలవంగానే చీఫ్ అయితే ఏంటి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అనేది అడుగుతాడు. దానికి వెళ్ళైతే జరగాల్సింది జరుగుతుంది సార్, మీరు కొంచెం ఎక్కువగా టెన్షన్ పడకండి అనేది అంటాడు. వీడేంది బ్రో. దానికి చీఫ్ అయితే ఏదేమైనా నేను ఇక్కడికి నా కొడుకుతోటి మాత్రమే వెళ్తా అనేది అంటాడు. అలా వాళ్ళిద్దరిని బంధించి 1 week అయితే అవుతుంది మామ. దాని తర్వాత ఎల్ అయితే లైట్ తోటి అయితే మాట్లాడతాడు. లైట్ నిన్ను బంధించి 7 days అవుతుంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది అడుగుతాడు. లైట్ అయితే తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, ఇప్పటికే చాలా దూరం వచ్చేసా, ఇక ఇప్పుడు నేను లేట్ చేయొద్దు అని చెప్పి నా ఓనర్షిప్ పోగొట్టు అని అయితే లైట్ అయితే అంటాడు. ర్యూక్ వెంటనే అక్కడ నుంచి లేచి తనకి బాయ్ చెప్పి మళ్ళీ కలుద్దామని చెప్పి అక్కడికి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎందుకు కలుస్తావురా. ఇప్పుడు లైట్ కి అయితే డెత్ నోట్ కి సంబంధించి ఏ విషయం గుర్తుకుంటది, తనే కిరాన్ కూడా గుర్తుకుంటది. తనైతే అరవడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఎల్ నువ్వు నన్ను ఇక్కడ బంధించి టైం వేస్ట్ చేస్తున్నావు, నన్ను వదిలేయి నేను కీరా కాదు అని అరుస్తా ఉంటాడు. అప్పుడే ఎల్ అయితే ఏంటి లైట్ కి అసలు ఏమైంది, ఉన్న వాళ్ళందరూ అసలు ఎందుకు ఇలా అరుస్తున్నాడు అని అందరూ అయితే ఆశ్చర్యపోతారు. దానికి లైట్ అయితే నేను నీకు ముందే ప్రామిస్ చేశాను, నువ్వే కీరా కాదు అని కన్ఫర్మ్ అయితే నిన్ను వదిలేస్తా అని. దానికి లైట్ అయితే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నేనే కీరా ఎలా అవుతాను, నాకు అసలు క్రిమినల్స్ గురించి సంబంధమే లేనిది, నేను వాళ్ళని ఎలా చంపేస్తా అని అరుస్తా ఉంటాడు. నేనెందుకు ఇంత స్పీడ్ చెప్తున్నా, మెల్ల చెప్పరయ్యా, నువ్వే చెప్పావు కదా సీసీ కెమెరాస్ పెట్టి చూసా అని, నేను కీరా కాదు అని అరుస్తా ఉంటాడు. దానికి వెళ్ళైతే ఇలా అంటాడు, నిన్ను ఇక్కడ బంధించినప్పటి నుంచి ఒక్క క్రిమినల్ కూడా చనిపోలేడు కాబట్టి నువ్వే కీరా అయ్యి ఉంటావు అనేది అంటాడు. దానికి లైట్ అయితే లేదు నేను కీరా కాదు, నన్ను ఇక్కడ ఓలో కావాలని ఇరికిచ్చారు ఈ సిచ్యువేషన్స్ లో, అది ఇన్న ఎల్ అయితే తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, లైట్ నువ్వు ఇలా అరుస్తుంటే నాకు నిజంగానే నేను నమ్మబుద్ధి అవుతుంది, అసలు నువ్వు మాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అంతసేపు ఉన్న లైట్ అయితే సైలెంట్ అయితే అయిపోతాడు. అసలు లైట్ ఏం చేస్తున్నాడు అని అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ తనను బంధించినప్పటి నుంచి కూడా ఒక్క క్రిమినల్ కూడా చనిపోలేడు, అంటే ఖచ్చితంగా లైటే కీరా అని ఆఫీసర్స్ అయితే ఫిక్స్ అయిపోతారు మామ వాళ్ళ మైండ్ లో. తర్వాత వాళ్ళని బంధించి 15 days అయితే అవుతుంది.
అక్కడికి మచ్చు అయితే ఉరుక్కుంటూ అయితే వస్తాడు. తనైతే వాళ్ళకి ఒక న్యూస్ అయితే చూపిస్తాడు. అదేంటంటే కీరా మళ్ళీ క్రిమినల్స్ ని చంపడం అయితే స్టార్ట్ చేశాడు. 2 వీక్స్ కి సరిపోయే క్రిమినల్స్ ని ఆ కీరా ఒకటే రోజు చంపేశాడు అని మచ్చు అక్కడ ఉన్న వాళ్ళకైతే చెప్తాడు. అంటే లైట్ కీరా కాదు అనే సంతోషంతో అయితే మత్సుబా అయితే చీఫ్ తోటి అయితే మాట్లాడతాడు. అదంతా విన్న చీఫ్ అయితే అంటే నా కొడుకు కీరా అయ్యి ఉంటాడు, కానీ ఒక్క రీజన్ తోటి ఎల్లైతే లైటే కీరా కాదు అనే నిజం అయితే ఒప్పుకోడు. మత్సుబా లైట్ కూడా ఈ విషయం చెప్పాలి అని లైట్ మై కౌంట్ చేయబోతుంటే ఎల్ అయితే తననైతే కొడతాడు. కొట్టి సారీ అయితే చెప్పి ఇలా అంటాడు, మనం ఇప్పుడే లైట్ కి ఈ విషయం చెప్పకూడదు అని. దాని తర్వాత ఎల్ అయితే లైట్ తోటి అయితే మాట్లాడతాడు. లైట్ నువ్వే ఖచ్చితంగా కీరా అయ్యి ఉంటావు. దానికి లైట్ అయితే ఏంటి ఇప్పటి వరకు ఒక్క క్రిమినల్ కూడా చనిపోలేడా? అవును, ఇప్పటిదాకా ఒక్క క్రిమినల్ కూడా చనిపోలేడు, అది కూడా నేను బంధించినందుకే అని లైట్ అయితే అంటాడు. ఎల్ అయితే అంటాడు. దానికి లైట్ అయితే కావాలంటే నా కళ్ళని జూమ్ చేసి చూసుకో, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఇంత ధైర్యంగా ఉంటారా? నేను అసలు కీరా కాదు అని అరుస్తూ ఉంటాడు. దాని తర్వాత ఎల్ అయితే మీసాతో అయితే మాట్లాడతాడు. మీసా నీకు నిజంగానే కీరా ఎలా ఉంటాడో తెలియదా అని అడుగుతాడు. దానికి మీసా అయితే ఏంటి మళ్ళీ అదే క్వశ్చన్, అసలు నాకు తను ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఒక్కటైతే తెలుసు, నా పేరెంట్స్ ని చంపేసిన క్రిమినల్స్ ని తనైతే చంపాడు, కాబట్టి తను నాకు ఒక హీరో అని మీసా అయితే అంటది. ఇక్కడ ఇంకోవైపు లైట్ ఏమో నేను కీరా కాదు అని చెప్పి చాలా ధైర్యంగా చెప్తా ఉంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మన ఎల్లిగానికి ఇంత కూడా ఎక్కది, ఏం అర్థం కాదు. సో ఇంత డ్రామా జరుగుతుంటే మనకి ఎపిసోడ్ 16 అయితే అయిపోతుంది. వీడియో సాటర్డే రావాలి కదా, ఈ రోజు వచ్చింది ఏంది అని ఆలోచిస్తున్నారా? నేనైనా కాదా అని కూడా ఆలోచిస్తున్నారా? ఇప్పటి నుంచి వీడియోస్ చాలా స్పీడ్ గా రాబోతున్నాయి. డెత్ నోటే కాదు, చాలా యానిమే వీడియోస్ రాబోతున్నాయి. చాలా ప్లాన్ చేశా. మధ్యలో ఒక 3 days బయటికి వెళ్ళేది ఉంది. అప్పుడు కూడా నేను వీడియోస్ ముందే చెప్పిపోతా, నేను డబ్బింగ్ చెప్పేసిపోతా, రేటింగ్ చేసి అప్లోడ్ చేస్తారు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియోలో నేను ఎక్కడైనా ఎల్ని లైట్ ని ఎల్లు అని ఒక బై మిస్టేక్ లో అంటే సారీ. వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. వీడియో ఒక లైక్ కొట్టండి. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని డెత్ నోట్ యానిమే కూడా మీ ఫ్రెండ్స్ వాళ్ళని చూడాలనుకుంటే ఈ వీడియో షేర్ చేసి చెప్పండి. వీడియోస్ బాగుంటాయి. ఎస్పెన్ మీకు ఎలా అనిపించిందో అలానే చెప్పండి. ఎస్పెన్ బాగుంటుంది, బాగాలేదు ఇట్లా చెప్తాడు అని చెప్పండి వానికి కూడా, సో తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో వస్తా. బాయ్.